ఇది ఎవరిచ్చారో తెలుసా? తెలుసు, అంజలి అక్క ఊరెళ్తూ నీకు ఇచ్చిన గిఫ్ట్. నాకు ఇస్తావా అన్నయ్య? నీకు ఇవ్వడానికి ఇది మామూలు వాచ్ కాదే. దీని గురించి చెప్పనా? ఈ బటన్ నొక్కితే క్యాల్కులేటర్ వస్తుంది, ఈ బటన్ నొక్కేవనుకో క్యాలెండర్ కూడా వస్తుంది, ఈ మెయిన్ బటన్ నొక్కితే టీవీ కూడా ఆపరేట్ చేయొచ్చు. ఈ బటన్ నొక్కితే ఏమొస్తుందో తెలుసా? అంజలి స్వీట్ వాయిస్ వస్తుంది. ఇలా తీసి నేలకేసి కొడితే ఏది రాదు. అంజలి ఇచ్చిన వాచ్ పగల కొడతావా? నిన్ను చంపేస్తాను నేను. అసలు ఆగు, పగలగొట్టేది. ఆగండి. ఆంటీ లేదు, గింటీ లేదు. ఆగు ఆగు. కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు. ఇంకా ఆలస్యం అయితే ప్రాణానికే ప్రమాదం. ఇలాంటివి చెప్పను, ప్రాబ్లం ఏమీ లేదు. నిద్రకు మాత్రలు ఇచ్చాను. నైట్ అంతా 4 గంటలకు ఒకసారి సిస్టర్ ఇంజక్షన్లు ఇస్తుంది. మీలో ఎవరో ఒకళ్ళు ఇక్కడ ఉంటే చాలు. ఓకే డాక్టర్. దట్స్ ఆల్. ఏంటాయా తగ్గిపోతలే, లేకపోతే పోతావు. టెన్షన్ పడుకో. ఇంకో పడుకో. వరబాబు, ఏంటి ప్రాబ్లం? దగ్గలేకపోతున్నానండి. దగ్గలేకపోతున్నావా? అప్పుడు పని చెయ్యి, దగ్గడం మాని. బలానికి టానిక్ ఇచ్చాను, తాగుతున్నావా? లేదండి, సీసా మూత తీయడానికి కూడా బలం లేక. సీసా మూత తీయలేకపోతున్నావా? అప్పుడు బద్దలు కొట్టి తాగేసేయి. ఏంటా నీ ప్రాబ్లం ఏంటి? ఒళ్ళంతా దురదలండి. చేతులై గోళ్ళు బాగా పెంచు. ఎందుకండి? గోక్కోడానికి. నమస్కారం సార్. ఏంటి ఏంటి మతి మరిపండి, ఏం చెప్పినా కాసేపట్లో మర్చిపోతున్నాను. సార్, వీడి దగ్గర ఫీజు ముందే తీసేసుకో, లేకపోతే మర్చిపోతాడు. గట్టిగా చెప్తారేంటి సార్? పడద్దే. ఇప్పుడు మర్చిపోతాడు లేవా? ఓ పని చేయవా, నన్ను మర్చిపో, ఫీజు మాత్రం గుర్తుపెట్టుకో. అవును, ఆ 101 గదిలో పేషెంట్ తిన్నాక ఏం పెట్టారు? పొద్దునే థర్మామీటర్ నోట్లు పెడితే తినేసాడు సార్. తినేసాడా? స్టెతస్కోప్ పట్టుకున్నాడు గదిలోకి వెళ్ళం. మనకు ఒక్కటే. ఓకే సార్. ఏంటా ఏది నా గదిలో సిగరెట్ కాలుస్తున్నావు? చుట్టలు దొరక్క ఎవరు లేదు. మా పాండురంగం అనే తమ్ముండండి, రాధాకృష్ణ గారు ఇక్కడే ఉన్నాడు కదండి, ఆయన చూద్దామని వచ్చానండి. పనిలో పని నేను కూడా చూపించేసుకుందామని. ఏంటి అలా చూస్తున్నారేంటి? ప్రాబ్లం అక్కడ కాదు, ఇక్కడ. ఇది తగ్గాలి. మ్యాటర్ ఏం చేయమంటారు? ఏం చేస్తావంటే, కాఫీ టీల్లో పంచదార తగ్గించు, కూరల్లో ఉప్పు తగ్గించు, నాన్ వెజ్ లో మసాలా తగ్గించు, టోటల్ గా తిండి తగ్గించు. ఏ పరగతమైన థ్యాంక్స్ అండి. ఇదిగోండి. ఏంటిది? నా ఫీజు 100 రూపాయలు, 10 రూపాయలు ఇచ్చేవేంటి? నన్ను నేను తగ్గించమన్నారా? మీరు మాత్రం తగ్గించుకోలేరండి. ఎక్స్క్యూజ్ మీ సార్. బొకే తెచ్చాడంటే నిన్న నేను చేసిన హైడ్రోసెల్ ఆపరేషన్ సక్సెస్ అని సిటీ అంతా స్ప్రెడ్ అయిందన్నమాట. కమాన్. ఇది మీకు కాదు సార్, మరి రాధాకృష్ణ అనే పేషెంట్కి వచ్చిందండి. అయితే మా వాడికి మేము మోసుకెళ్తాం, మీరు రెస్ట్ తీసుకోండి. ఓకే. ఎరా ఓకే, ఎవరు పంపించారు? లండన్ నుంచి అంజలి అంట. అంజలియా? ఆ కార్డులో ఏం రాసిందో చదివి చెప్పు. మనకంత సీన్ లేదు, ఇక్కడ మ్యాటర్ మొత్తం ఇంగ్లీష్లో ఉంది. Wish you a speedy recovery. And I'm happy to tell you that my parents have accepted for my wedding with my boyfriend. Boyfriend గురించి ఇదంతా. ఏం రాసింది అందులో? అంజలి పెళ్లికి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారంట. ఓహ్, దట్స్ గుడ్. యారా అట్టుబండి తింటావా? వద్దులే, ఒంట్లో బాగాలేదు కదా, ఏం తింటావు? తింటావేమో అని అడిగావా? అయ్యో పాపం. తప్పుగా అనుకున్నాను రా, సారీ. నువ్వెంత ముద్దొస్తున్నావో, మరి నేను నీకు ముద్దొస్తున్నానో లేదో ఎలా తెలిసేది?
ఇలా మెలుగుతానంట్రా. అలాగేనండి. ముబ్బట్టి వర్షం పడకపోయినా పర్లేదు కానీ నేల తడిసినప్పుడు ఇత్తనం వేయాలన్నారు. అంతే కదండి, మరి లగ్గాలు ఉన్నప్పుడే పెళ్లిళ్ళు చేయాలి. అందుకే కదా హైదరాబాద్ వెళ్తుంది. మా నేవలకి మీ డాకి మూడేసేస్తా. అదేనయ్యా. అర్థమైందండి. మీ మనవరాలకి మా మనవడికి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. నువ్వు అంటే ముహూర్తాలు కూడా పెట్టించేస్తా. అయితే మీరు వస్తున్నారని మా పాండుకు ఫోన్ చేస్తానండి. ఆ, మరి నేను బయలుదేరతా. రేయ్ ఎక్కరా. ఏడు బాబు రెస్ట్ థింక్స్ చేస్తున్నాం. తింకేవలే కానీ ఈ కవర్ల మీద అడ్రస్లు అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూసి పోస్ట్ చేయమన్నారు మూర్తి గారు. తమరికి అర్థం అవుద్దా? ఇదా 5వ క్లాస్ వాడికి అర్థమవుద్ది. అట్టెక్కడికి చెప్పాం కదా 5వ క్లాస్ వాడి దగ్గరికి. ఇదిగో ఆ పెద్ద కవరు బరువు ఎక్కువ ఉందంట, స్టాంపులు ఎక్స్ట్రా అంటించమన్నారు. ఎవడవా నువ్వా? అసలే బరువు ఎక్కువైపోయిందని చెప్తున్నా ఇంకా స్టాంపులు అంటించమంటావు అంటే బరువు ఎక్కువైపోతా. నీకు ఉద్యోగం ఎవడిచ్చాడు రా బాబు? రేయ్ పుంజు గొడుగు పట్టి నువ్వు ఇక్కడే ఉండు. నమస్కారం అండి పెద్దగారా. ఎప్పుడు దిగారే? ఇప్పుడే కారు దిగా. ఏం చేస్తున్నా ఇక్కడ ఉద్యోగం? ఆల్రౌండర్ నండి. నీకోసం మన వాళ్ళంతా రౌండ్లు వేస్తున్నారు. మనం వంట అంత లైకింగ్ మరి. లైకింగా తలకాయ. ఊళ్ళో అంతా అప్పులు చేసినట్టుగా కనపడితే చెప్పమన్నారు. బాబు నేను కనపడలేదని చెప్పండి. ఇమీడియట్ గా నా టేబుల్ ఎందుకు రావాలి? నమస్కారం. అంత బాగున్నారా? అంత బాగున్నారు. ముందు ఆసుపత్రికి వద్దాం అనుకున్నా, ఇంటికి వెళ్ళిపోయాడు అన్నారు. ఎట్టున్నాడు మా మనోడు? ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నాడు. తీసుకొని కాఫీ తీసుకురా. రండి. రండి బద్దయ్య గారు కూర్చోండి. భగవంతుడు భలే చమత్కారయ్యా. మీ సంబంధం అనుకోక ముందు మా మనవరాలకు ఒక అమెరికా సంబంధం చూసా. వాళ్ళేమో మా అబ్బాయి న్యూయార్క్లో 90 టవర్లో పనిచేస్తాడని చెప్పి నీరుగా ఊరు. ఆ తర్వాత టవర్ గురి మళ్ళీ వచ్చారనుకోండి చేసుకుంటాను, నేనే పొమ్మన్నా. ఈ సంబంధమే ఖాయం చేసుకుందాం అనుకుంటున్నా. మా నాయన ఏమనేవాడో తెలుసా? లగ్గం అంటే మగ్గం వేసినట్టు ఉండాలనేవాడు. కరెక్ట్ గా చెప్పారండి. ఈయన మూర్తి గారని మా మేనేజరే అమెరికా నుంచి వచ్చాడు. కూలిన తర్వాత వచ్చావా, కూలకు ముందు వచ్చావా? అయ్యా 10 సంవత్సరాల నుంచి ఇక్కడే పని చేస్తున్నానండి. ఏంటోనయ్యా, ముహూర్తాలు కూడా పెట్టేసుకుందామని ఎంతో ఆశతో వచ్చా. తేనెటీగలు దెబ్బ కొట్టేసినాయి. ఇవాళ చాలా మంచి రోజు. మీరన్నా వచ్చి నా మనరాలు చూడొచ్చుగా. లాంఛనాలు అవి మాట్లాడుకుందాం. అలాగే. ఏమయ్యా మీరంతా రావాలి. నీ కూతురు కూడా తీసుకురా. మా అమ్మాయి వైజాగ్ వెళ్ళిందండి, మేమంతా వస్తున్నాం కదా. శుభం. ఏంటండి దిగులుగా ఉన్నారు? నువ్వు వచ్చేసావని. హాయ్ సునీ. హాయ్ కృష్ణ. వచ్చినందుకు థ్యాంక్స్. నువ్వు అసలు రావేమో అనుకున్నాను. వచ్చాక ఇప్పుడు అనుకుంటున్నావు? ఇక నీ పెళ్లికి పిలిస్తే వద్దాం అనుకుంటున్నాను. అయినా నీ అక్క పెళ్ళైతే నీకేంటి ఇంత హడావడి? వీళ్ళ అక్క పెళ్ళైతేనే కదా దీని క్లయింట్ లేరు. ఆల్రెడీ దీని బాయ్ ఫ్రెండ్ వెయిటింగ్. ఓ అందుకేనా ఇంత సీన్. అంటే నీ లవ్ సక్సెస్ అన్నమాట. బయలుదేరదామా? యా